హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు మామ? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి కానీ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయన్నానైతే అయితే చాలామంది అయితే అడుగుతున్నారనమాట. ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇకపోతే పేపర్ కరెక్షన్స్ ఎలా జరుగుతున్నాయి దానిపైన కూడా ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే చెప్తా ఫ్రెండ్స్. ఇకపోతే వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఒక్కసారి అయితే లైక్ చేయండి ఈ వీడియోని అయితే, ఎందుకంటే లైక్ చేస్తే ఎన్ని లైక్స్ చూద్దాం. కొద్దిగా సపోర్ట్ ఉన్నట్లుంటుంది కదా. లైక్ చేయడం మర్చిపోకండి. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గైస్, ముందుగా చూసుకున్నట్లయితే పేపర్ కరెక్షన్స్ ఏ విధంగా జరుగుతున్నాయి. మనకి ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యి 1 వీక్ అయితే అవుతుంది కదా. 1 వీక్ పైగానే కావస్తుంది. మనకు పేపర్ కరెక్షన్స్ అనేవి ఎంతో ఫాస్ట్గా అయితే జరుగుతున్నాయి అన్నమాట. గవర్నమెంట్ నుంచి ఎంత వీలైతే అంత తొందరగా రిజల్ట్స్ అనేవి అయితే రిలీజ్ చేసేయాలి అన్న గోల్తో అయితే పేపర్ కరెక్షన్స్ అయితే ఫాస్ట్ అయితే చేస్తున్నారు. ఇకపోతే రిజల్ట్స్కి సంబంధించి అఫీషియల్ డేట్స్ అయితే రాలేదు. వేరే యూట్యూబ్ ఛానల్స్లో ఈ విధంగా చెప్తున్నారు, రేపు చెప్తున్నారు, మన్నాడు చెప్తున్నారు అని అయితే కొంతమంది మన సబ్స్క్రైబర్స్ అయితే అడిగారు. మీరైతే అవేం నమ్మకండి, ఎందుకంటే అఫీషియల్ డేట్స్ వస్తే నేను చెప్తాను ఖచ్చితంగా. ఇకపోతే మనకు ఎప్పుడు రిలీజ్ చేయొచ్చు అన్న విషయానికి వస్తే ఈ మంత్ 12th నుంచి 15th ఈ మధ్యలో అయితే మనకు రిజల్ట్స్ అనేవి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇకపోతే గైస్, మీరు మ్యాథమెటిక్స్ 1A 1B 2A 2B ఇందులోటివి ఏవైనా ఎగ్జామ్స్ రాసింటే ఏ విధంగా రాశారో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మనకు ఇవే మెయిన్గా అయితే కరెక్షన్స్ అయితే స్ట్రిక్ట్గా అయితే చేస్తున్నారనమాట. అందుకే చెప్తున్నా. మోస్ట్లీ మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా బాగానే రాశారని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అందరూ పాస్ అయిపోవాలని అయితే కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికైతే మళ్ళీ.